నల్గొండ జిల్లా మునుకుంట్లలో విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే ఒకే గ్రామానికి చెందిన యువతి యువకుడు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందగా ఇవాళ యువకుడు చరణ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న యువతి ఇవాళ యువకుడు మృతి చెందడంతో వరుస ఘటనలతో మునుకుంట్లలో హైటెన్షన్ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు చరణ్ మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. పరమేష్, ఒకే గ్రామంలో 24 గంటల వ్యవధిలోనే ఒక యువతి యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసలు వీళ్ళ మృతులకు సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు? నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముల్కుంట గ్రామంలో అయితే తీవ్ర విషాదం నెలకొంది. ఏదైతే ఒకే గ్రామానికి చెందినటువంటి యువతి యువకులు కూడా 24 గంటల వ్యవధిలోనే మృతి చెందడం అయితే గ్రామంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న సాయంత్రం యువతి అయితే ఇంట్లో అనుమానాస్పద ఏదైతే ఫ్యాన్ కు ఊరేసుకున్నట్లుగా ఉండడంతో అయితే స్థానికులు గమనించి ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకు అయితే అదే గ్రామానికి చెందినటువంటి మరో యువకుడు కూడా చెట్టుకు ఊరేసుకొని మృతి చెందడం అయితే కలకలం రేపుతుంది. అయితే గతంలో వీళ్ళిద్దరికి కూడా గత కొంతకాలంగా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్న సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అమ్మాయి ఏదైతే మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలోనే వీళ్ళకి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి దీనివల్ల అబ్బాయిని కూడా దూరం పెట్టాలని చెప్పేసి గ్రామంలో అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ విషయంలోనే నిన్న ఒకే రోజులో దాదాపుగా అమ్మాయికి ఈ అబ్బాయి 200 సార్లు దాదాపుగా కాల్ చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ విషయంలో ఏమైనా గొడవ పడి అమ్మాయిని ఏమైనా చేశారా లేకుంటే ప్రేమ వ్యవహారంలో అమ్మాయి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందా? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాబట్టి అబ్బాయి కూడా మనస్తాపానికి గురై మృతి చెందాడు అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే అబ్బాయి చనిపోయే ముందైతే వాళ్ళ నాన్న గోరి మీద ఈ అమ్మాయి పేరు ఈయన పేరు 2 పేర్లు కూడా రాసి చనిపోవడం జరిగింది. రక్తంతో అమ్మాయి పేరు ఇతని పేరు కూడా రాసి చనిపోవడం అయితే గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు కూడా చనిపోవడం అయితే ఇప్పటికే 2 కుటుంబాలలో కూడా విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ పరమేష్.